హలో హలో నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ముకుందం. చెప్పండి. హలో హలో ఏమైందండి? లైన్ కట్ అయిందమ్మా. మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. అయితే మా చెల్లెలకి ఫోన్ చేయండి సార్. చెప్పమ్మా, నెంబర్ చెప్పు. 98480 98480 98288 98288. The subscriber is out of coverage. Please try again later. ఈ నెంబర్ కవరేజ్ ఏరియాలో లేదు అని చెప్తుందమ్మా. ఎలాగైనా మా అమ్మ వాళ్ళతో మాట్లాడాలి సార్. నువ్వేం కంగారు పడకమ్మా. నువ్వు ఇక్కడే క్షేమంగా ఉన్నావని మీ నాన్నగారికి మెసేజ్ పంపుతాను. ఆయన సెల్ ఫోన్ ఆన్ చేయగానే మెసేజ్ చూస్తారు, మనల్ని కాంటాక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళంతా ఎక్కడ? రోడ్ నెంబర్ 7లో ఎవరో ఒక అమ్మాయిని మర్డర్ చేశారండి సార్. అంతా అక్కడికి వెళ్ళారు. డార్క్ సెల్లో ఆ మాంత్రికరాలు సేఫ్ గానే ఉందిగా? ఉంది సార్. రామాణిక్యం, నీకోసమే ఎదురు చూస్తున్నా. చెప్పానుగా నువ్వు నా కోసం తప్పకుండా వస్తావని. నువ్వెవరో ఏంటో నీకు తెలిసిందా? తెలిసింది, కానీ అది కలో నిజమో నాకు అర్థం కావట్లేదు. నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాను. ఇప్పుడేం చేయాలి? నాగేశ్వరి దేవి వల్ల గత జన్మలో అనుకున్నది సాధించలేక అంతమైపోయావు. అది సాధించటానికి ఇప్పటికి నువ్వు 5 జన్మలెత్తావు. కానీ 5 జన్మల్లో నీ ప్రయత్నం సఫలం కాలేదు. ఇప్పుడు నీకిది 6వ జన్మ. ఈ జన్మలో నువ్వు అది సాధించగలవు. ఆ నాగేశ్వరి దేవి నేత్రాలు నాగేశ్వరి ఆలయ కొలంలో ఉన్నాయి. వాటిని కొలనులోంచి బయటికి తీసుకురాగల శక్తి ఒక గుడ్డమ్మాయికి మాత్రమే ఉంది. ఆ అమ్మాయి ఎవరో నువ్వు తెలుసుకోవాలి. గత జన్మలో నేను గొప్ప మాంత్రికుణ్ణి కావచ్చు, కానీ ప్రస్తుతం నేను మాంత్రికుణ్ణి కాదు. నాకే మంత్రశక్తులు లేవు. అలాంటప్పుడు ఆ గుడ్డమ్మాయి ఎవరనేది నేనెలా తెలుసుకోగలను? నువ్వు నేను ఎలా కలుసుకోగలిగాం? మన దుష్టశక్తి వల్లే కదా. నీకు నువ్వెవరో ఎలా తెలిసింది? అది కూడా మన దుష్టశక్తి వల్లే కదా. అలాగే ఆ అమ్మాయి ఎవరనేది కూడా నీకు ఆ దుష్టశక్తే తెలియజేస్తుంది. ఆ గుడ్డమ్మాయి ఎవరనేది నువ్వు తెలుసుకున్న మరుక్షణం దాన్ని పట్టుకుని దాని ద్వారానే ఆ నాగేశ్వరి దేవి నేత్రాల్ని స్వాధీనం చేసుకుని మనం అనుకున్నది సాధిద్దాం.
వద్దు సార్, నన్ను ఏం చేయకండి సార్. ఈ విషయం నేను ఎవరికి చెప్పను సార్. ప్లీజ్ సార్, నన్ను విడిచిపెట్టండి సార్. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయదు సార్. ప్లీజ్ సార్, వద్దు సార్. ప్లీజ్ సార్, పిల్లలు కలవండి సార్. ప్లీజ్ సార్, నన్ను విడిచిపెట్టండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, నన్ను చంపొద్దు సార్. నన్ను ఏం చేయొద్దు సార్. ప్లీజ్ సార్. సార్ ఆగు మాణిక్యం, ఇది నీ సర్వీస్ రివాల్వర్. దీంతో చంపితే చంపింది నువ్వేనని అందరికీ తెలుస్తుంది. నువ్వు ఎందుకు చంపావని ఆరా తీస్తే అనవసరంగా లేనిపోని రిస్కు మనకే. వీడి చావు నా చేతుల్లో రాసిపెట్టుంది. నువ్వు బయలుదేరి వెళ్ళిపో. నువ్వెలా ఉంటావో ఎవరికి తెలియదు. తెలిసినవాడు ఎలాగ పోయాడు. వాణ్ణి చంపి నువ్వు పారిపోయావని కేసు క్లోజ్ చేసేస్తాను. నీ ఫోటోలు గాని నువ్వెలా ఉంటావన్న వివరాలు కానీ మా డిపార్ట్మెంట్లో ఎవరికీ తెలియదు కనుక నిన్ను పట్టుకునే ఛాన్స్ కూడా లేదు. బయలుదేరు. వస్తా. ఎవరు కావాలి? దేవకోటి గారు రమ్మన్నారండి. లోపలికి రండి. నాన్న, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరమ్మా అతను? నాన్నగారి కోసం వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళు అన్నయ్య. నాగేశ్వరి కనబట్టలేదు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళ మనుషులను పెట్టి వెతికిస్తారు. అందుకే రమ్మన్నాను. ఫోటో తిప్పి చూడు. జాగ్రత్తగా వెతకండి, అర్థమైందా? నేను పని ఒప్పుకుంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. చెప్పడం కాదు, చేసి చూపించు. అన్నయ్య, ఇతనికి 10,000 ఇప్పించండి. వసంత, బీరువా నుంచి 10,000 పట్రా. మీరే ఉండదునా? వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. ఆ డబ్బులకి దేనికి సార్? ముందు ఇటు చెప్తాను.
ఏంటి సార్ సగమే ఇస్తున్నారు? మిగతా పని పూర్తి చేసాక ఇస్తాను, నువ్వు వెళ్ళు. వెళ్ళు. చూసావా, కన్న బిడ్డను చంపించడానికి కన్న వాళ్ళ దగ్గరే డబ్బు ఇప్పించాను. నాకు 5,000 కమిషన్. సర్లేండి, ఆ డబ్బులు ఇలా ఇవ్వండి. నాకు అసలే ఖర్చులకి డబ్బులు లేవు. వసంత, ఓసారి సెల్ ఫోన్ ఇలా తీసుకురా. ఒకవేళ నాగేశ్వరి ఎవరికైనా కనిపిస్తే మన ఫోన్ నెంబర్ చెప్పి ఫోన్ చేయిస్తుందేమో. ఇదేమిటి, ఫోన్ ఆఫ్లో ఉంది? రాత్రి ఫోను ఛార్జింగ్లో పెట్టినప్పుడు కరెంటు పోయింది కదండి, అలాగే ఉండిపోయింది. గుర్తుండక్కర్లేదు, కరెంట్ వచ్చినప్పుడు ఆన్ చేసి ఉండొచ్చు కదా. సెల్ ఫోన్ ఆఫ్లో ఉన్నప్పుడు నాగేశ్వరి కానీ తన వివరాలు చెప్పడానికి ఇంకెవరైనా కానీ ఫోన్ చేస్తున్నట్టయితే ఏమైండేది? వసంత, నాగేశ్వరి ఈ ఊళ్ళోనే ఉంది. నాగేశ్వరి ఎక్కడుందండి? ఎవరో డాక్టర్ ముకుంద్ గారింట్లో ఉందట, మెసేజ్ పెట్టారు. వెంటనే ఫోన్ చేసి అడ్రస్ కనుక్కోండి. అలాగే. సార్, ఫోన్ రింగ్ అవుతోంది. నాగేశ్వరి, మీ నాన్నగారి ఫోన్. హలో, నమస్కారం సార్. నా పేరు రాజారావు, నాగేశ్వరి ఫాదర్ని. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను సార్. నాగేశ్వరి మా దగ్గరే క్షేమంగా ఉంది. ఇంతకీ మీరెక్కడ ఉన్నారు? హైదరాబాద్లోనే ఉన్నాను సార్. ఓసారి మా అమ్మాయి నాగేశ్వరికి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం సార్, ఇస్తున్నాను. నాగేశ్వరి, మీ నాన్నగారు మాట్లాడతారట. నాన్న, ఫోన్ ఒకసారి ముకుంద్ గారికి ఇవ్వమ్మా. అలాగే నాన్న. నాన్నగారు మీతో మాట్లాడతారంట సార్. సార్, సార్ మీ అడ్రస్ ఒకసారి చెప్పండి. నోట్ చేసుకోండి సార్. డాక్టర్ ముకుంద్, డాక్టర్ ముకుంద్, 10-2/5 మాసప్ ట్యాంక్, రోడ్ నెంబర్ 14. మేము వెంటనే బయలుదేరుతున్నాం సార్. అలాగే సార్. అమ్మా, నాగేశ్వరి వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ వస్తున్నారట. ఏం నాగేశ్వరి, ఇప్పటికైనా నీ కంగారు భయం తగ్గిపోయాయా? మీ అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు. హ్యాపీయేగా? చాలా సంతోషంగా ఉందమ్మా. మీరే గనక లేకపోయి ఉంటే నేను మా అమ్మా నాన్నల్ని కలుసుకోగలిగేదాన్నో కాదో. మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అమ్మా. ఇందులో మేం చేసింది ఏం లేదు, కానీ నువ్వు రిలాక్స్డ్గా ఉండు. రాత్రంతా నిద్రపోకుండా టెన్షన్గా కనిపిస్తున్నావు. మీ నాన్నగారు కాసేపట్లో వచ్చేస్తారు. దేవకోటి, నేను వెళ్ళి నాగేశ్వరిని తీసుకొస్తాను. వసంత, పద. బావగారు, నేను కూడా వస్తాను. అమ్మా, నువ్వు నాన్నగారితో ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళొస్తాను. పదండి పెద్దనాన్న. పద. హలో,
గాడు దుడ్డు కనుక్కున్నావు. ఆల్రెడీ మా అన్నయ్య అడ్రస్ కనుక్కుని నాగేశ్వరం తీసుకురాబోతున్నాడు. ఛీ, ఫోన్ పెట్టరా, పెట్టా. యూస్లెస్ ఫెలో. నాగేశ్వరి, మీ అమ్మా నాన్న వచ్చారు. అమ్మా నాగేశ్వరి, అక్క, అమ్మ నాగేశ్వరి, ఎలా ఉన్నావు? అక్క, ఎలా ఉన్నావు అక్క? నాన్న, నాగేశ్వరి, అసలు ఏం జరిగిందమ్మా? ఆ దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు. మాకంతే చాలు. దేవుడి దయ వల్ల కాదమ్మా, డాక్టర్ గారి దయ వల్ల, వాళ్ళ అమ్మగారి దయ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. రుణం తీర్చుకోవాల్సినంత గొప్ప పని నేనేం చేయలేదండి. ఏదో సాటి మనిషిగా నేను చేయాల్సింది చేశాను. అలా అనడం మీ సంస్కారం. మీరెంత గొప్ప సాయం చేశారో మాకు తెలుసు. నాగేశ్వరి కనుక ఏదైనా జరుగుంటే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. రాజారావు గారు, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. అడగండి. నాగేశ్వరికి పుట్టినప్పటి నుంచి తన కళ్ళు ఇలా ఉన్నాయా?